హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రుబీపై కిచెన్. ఈరోజు రెసిపీ ఓట్స్ బనానా స్మూతీ. ఇది మార్నింగ్ టైంలో టిఫిన్‌కి బదులుగా ఇలా చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ టైంలో కూడా ఇలా ఓట్స్‌తో బనానా స్మూతీ చేసుకోవచ్చు. బనానాకు బదులుగా వేరే ఏ ఫ్రూట్ అయినా సరే యాడ్ చేసుకొని ఇలా ఓట్స్‌తో స్మూతీ చేసుకోవచ్చు. దానికి ముందుగా ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఓట్స్ వేసుకోండి. ఇది నేను 3 మెంబర్స్‌కి సరిపడా చేస్తున్నాను. ఈ ఓట్స్‌ని డ్రై రోస్ట్ చేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌ని తీసుకొని, డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ మాత్రమేనండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేను ఒక 7, 8 బాదాము, 7, 8 జీడిపప్పులు కూడా వేసి ఈ ఓట్స్‌తో పాటుగా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇలా మొత్తం అన్ని డ్రై రోస్ట్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకోండి. మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకొని, ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని, మెత్తగా ముందు ఓట్స్‌ని, డ్రై ఫ్రూట్స్‌ని మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా అయిన తర్వాత ఖర్జూరాలు తీసుకోండి. ఒక 6-7 వరకు పిక్క తీసేసిన ఖర్జూరాలు. అవి ఖర్జూరాలు కూడా ఆప్షన్ అండి. మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. కాకపోతే థిక్‌నెస్ ఎక్కువైపోతుంది ఎక్కువ ఖర్జూరాలు వేస్తే. దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఒక పెద్ద బనానా కట్ చేసి వేసుకోండి. లేదంటే చిన్నవైతే 2 వేసుకోండి. కొద్దిగా మిల్కు, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మిల్కు, వాటర్ కూడా పూర్తిగా మిల్క్ వేసుకోవచ్చు. లేదంటే పూర్తిగా వాటర్ వేసుకోవచ్చు. ఇలా వేసుకుని స్వీట్ సరిపోకపోతే కొంచెం హనీ గానీ, షుగర్ గానీ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి. నాకు స్వీట్ సరిపోతుందనిపించి నేనేమి యాడ్ చేయలేదు. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఇవ్వాలి అనుకుంటే కనుక ఇలాగ గ్లాస్‌లో కొంచెం చాకో సిరప్‌ని చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటూ వేస్తే అదొక డిజైన్ లాగా డ్రాప్ అవుతుంది. ఇప్పుడు అందులోకి ఈ స్మూతీని యాడ్ చేసుకొని దానిపైన పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకొని, అలాగే చాకో చిప్స్ ఉంటాయి కదా మనకి, అవి పైన డెకరేట్ చేసి ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ బనానాతోనే కాకుండా మీరు యాపిల్‌తో, పైనాపిల్‌తో కూడా చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.